ఓకే. ఇప్పుడు పరిమిత అపరిమిత సమితులు ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ పేరులోనే మనకు దీని గురించి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఏంటి అంటే పరిమిత ఫైనైట్ అంటే లిమిటెడ్గా ఉంటాయి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి లిమిటెడ్గా ఉన్నాయా, అన్లిమిటెడ్గా అంటే ఇప్పుడు హోల్ నంబర్స్ ఇంటీజర్స్ లాగా అన్లిమిటెడ్ ఉన్నాయా, లేదంటే కొన్ని లిమిటెడ్గా ఇంతకుముందు మనం చూసినట్టు ఫ్లో FLOW 4 అట్లా లిమిటెడ్గా ఉన్నాయా అన్లిమిటెడ్గా ఉన్నాయా అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని అవి ఫైనైట్ సెట్సా ఇన్ఫైనైట్ సెట్సా అనేది మనం డిసైడ్ చేస్తాం. అంటే డెఫినేషన్ చూద్దాం ఒకసారి. లెక్క పెట్టగలిగినన్ని మూలకాలు ఉన్న సమితిని పరిమిత సమితి అంటారు. ఇఫ్ దెర్ ఆర్ limited number of elements in a set, then we say the set is finite set. ఎగ్జాంపుల్స్ కొన్ని చూడండి. అంటే లిమిటెడ్ నంబర్ ఆఫ్ సెట్స్ అంటే లెక్క పెట్టడానికి పాసిబుల్ కావాలి. అవి 100 ఉంటాయా, 1000 ఉంటాయా, 1,00,000 ఉంటాయా, ఎన్నైనా ఉండని. లెక్క పెట్టడం పాసిబుల్ కావాలి. 1,00,00,000 అయినా సరే ఒక దగ్గర ఆగిపోతున్నాయి అన్నప్పుడు అవి 1,00,00,000 ఉన్నా 10 కోట్లు ఉన్నా మనం లెక్క పెట్టవచ్చు, కొంచెం ముందో వెనుకనో. అట్లాగన్నట్టు లెక్క పెట్టడం పాసిబుల్ అయితే వాటిని పరిమిత సమితి అంటారు. లెక్క పెట్టడం అంటే కొన్ని ఉంటేనే అని అనుకోకండి, ఎన్నైనా ఉండొచ్చు. అంటే ఒక దగ్గర అది ఆగిపోవాలన్నట్టు. అట్లా ఆగిపోతే దాన్ని పరిమిత సమితి లేదంటే ఫైనైట్ సెట్ అని పిలుస్తాం. ఇక్కడ P అనే సెట్ చూడండి, L, M, N 3 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇది ఫైనైట్ సెట్కి ఎగ్జాంపుల్. సో ఇది ఫైనైట్ సెట్ అవుతుంది. Q చూడండి, మీ తరగతి పేరులోని విద్యార్థుల పేర్ల సమితి. అంటే మీ సెట్లో Q సెట్లో ఏం రాయమంటున్నాడు అంటే మీ క్లాస్మేట్స్ అందరి పేర్లు రాశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక దగ్గర ఆగిపోతుందా లేదా, ఒక 41 రూల్ నంబర్ వరకు ఆగిపోతుంది. సో అట్లాగా లిమిటెడ్గా ఉన్నాయి. సో ఇది కూడా ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్, ఒక సరళ రేఖపై గల బిందువుల సమితి అంటే నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ఏ లైన్. ఇది మనం 9th క్లాస్లో చెప్పుకున్నాం. ఒక లైన్ డ్రా చేస్తే దాని మీద ఎన్ని నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, ఎన్ని బిందువులు ఉంటాయి అంటే అనంతమైన బిందువులు ఉంటాయి. ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆర్ దేర్. సో R అనేది పరిమిత సమితి కాదు. ఓకే. నెక్స్ట్, S వారంలోని రోజుల సమితి, వీక్ డేస్ సెట్ ఆఫ్ వీక్ డేస్. సో సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇక్కడ 7 రోజులు రాసి ఆగిపోతుంది. అట్లా ఆగిపోతుంది కాబట్టి ఇది కూడా పరిమిత సమితి అవుతుంది, ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్, సహజ సంఖ్యా సమితి, న్యాచురల్ నంబర్స్ సెట్. ఇదేంటి, ఇది మీరు సెట్ రాస్తే ఏమవుతుంది అంటే 1, 2, 3 అండ్ సో ఆన్ అని రాస్తాం దీన్ని కదా. అంటే దీనికి ఒకటి అంతం, ఒక ఎండింగ్ అనేది ఉంటుందా అంటే ఆగకుండా మనం ఎన్ని రాసుకుంటూ వెళ్తే అన్ని ఎలిమెంట్స్ రాసుకోవచ్చు. అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీనికి ఎండింగ్ అనే నంబరు ఏది ఉండదు. కాబట్టి ఎండింగ్ లేని దాన్ని మనం కౌంట్ చేయడం, లెక్క పెట్టగలగడం సాధ్యం కాదు. కాబట్టి ఇది పరిమిత సమితి కాదు. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ఇన్ఫైనైట్ సెట్ లేదా అపరిమిత సమితి గురించి తెలుసుకుందాం. లెక్క పెట్టలేనన్ని మూలకాలు కలిగిన సమితిని అపరిమిత సమితి అంటారు. అంటే లెక్క పెట్టడం పాసిబుల్ కాకూడదు. అంటే ఇందాకటి చెప్పుకున్నట్టు ఇది న్యాచురల్ నంబర్ సెట్ ఉంది, ఇందులో ఉన్న ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే లెక్క పెట్టడం పాసిబుల్ అవుతుందా అంటే పాసిబుల్ కాదు. అట్లాంటి సెట్స్ని మనం అపరిమిత సమితులు, ఇన్ఫైనైట్ సెట్ అని పిలుస్తాం. నెక్స్ట్, Z పూర్ణ సంఖ్యల సమితి, ఇంటీజర్ సెట్. అంటే ఇంటీజర్ సెట్లో ఏమున్నాయి చూడండి, 0 మిడిల్లో ఉంటుంది, నంబర్ లైన్ అన్నట్టు.
జీరో మిడిల్లో ఉంటుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నీ -1 -2 -3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వస్తుంటాయి. ఇటన్నీ 1 2 3 4 5 6 ఇన్ఫినిటీ వరకు. అంటే ఈ పూర్ణ సంఖ్యలో ఒక ఎండింగ్లో ఆగిపోతున్నాయా? ఆగిపోవట్లేదు. కాబట్టి ఇది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. ఇది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ అంటే అపరిమిత సమితి అవుతుంది అన్నట్టు. 10 యొక్క గుణిజాల సమితి అంటే మల్టిపుల్స్ ఆఫ్ 10. అంటే మనము ఎక్కాలు అంటుంటాం చూడండి, బుక్కులో ఎక్కాలు అని చెప్పడు, గుణిజాలు మల్టిపుల్స్ అంటాడు. మీరు మాట్లాడుకున్నట్టు ఎక్కాలు అని టేబుల్స్ అని అట్లా వర్డ్ ఉండదు. బుక్ టర్మినాలజీలో గుణిజాలు లేదా మల్టిపుల్స్ అంటారు ఎక్కాలను, టేబుల్స్ని. సో 10 యొక్క గుణిజాలు మల్టిపుల్స్ ఆఫ్ 10 అంటే ఏంది? 10 టేబుల్ అన్నట్టు. సో 10 టేబుల్ ఎక్కడ ఆగిపోతుంది? 10 10 100 దాకా ఆగిపోతుంది అని చెప్పకండి. అది మనం ఆపింది. మనం ఇంకా రాసుకుంటూ వెళ్తే ఎన్నైనా రాసుకుంటూ వెళ్ళొచ్చు. సో 10 20 30 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్. కాబట్టి ఈ 10 యొక్క గుణిజాల సమితి మల్టిపుల్స్ ఆఫ్ 10 ఆల్సో ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ అనే సెట్లో ఏముంది? ఎఫ్ యొక్క కారణాంకాల సమితి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 10. ఫ్యాక్టర్స్ లేదా కారణాంకాలు అంటే ఏంటి అంటే ఇట్లా టేబుల్స్లో ఏ టేబుల్స్లో వెళ్తున్నాయి చూడండి. 1 10 2 5 5 2 10 1 ఇట్లా రాసుకొని డిఫరెంట్ కారణాంకాలు రాస్తే అంటే 1 టేబుల్లో 10 వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో, 10 టేబుల్లో, ఇంకా వేరే ఏ టేబుల్స్లో రావు. సో అట్లా ఏ టేబుల్స్లో వస్తాయో వాటిని బుక్ టర్మినాలజీలో కారణాంకాలు లేదా ఫ్యాక్టర్స్ అని పిలుస్తాం. సో ఆ ఫ్యాక్టర్స్ని అన్నిటినీ ఒక సెట్ లాగా రాశాం. దాన్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 సెట్ ఎఫ్ అని అనుకుంటున్నాం. సో ఈ ఫ్యాక్టర్ సెట్ అనేది లిమిటెడా అంటే ఫైనైట్ సెట్ అవుతుందా, ఇన్ఫైనైట్ సెట్ అవుతుందా, పరిమిత సమితి అవుతుందా, అపరిమిత సమితి అవుతుందా అంటే పరిమిత సమితి అవుతుంది. అంటే ఫైనైట్ సెట్ అవుతుంది. ఓకే, ఇన్ఫైనైట్ సెట్ కాదు ఇది. అలాగే సరి సంఖ్యల సమితి ఈవెన్ నంబర్ సెట్ అని ఇచ్చాడు అనుకోండి. ఈవెన్ నంబర్స్ అంటే ఏం రాస్తారు? 2 టేబుల్ అన్నట్టు. 2 4 ఇందాకటి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. 2 4 6 ఇట్లాంటి 2 టేబుల్ ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఎండ్ కాదు, ఎక్కడి వరకు రాసుకుంటూ వెళ్తే అక్కడి వరకు అవుతుంది. కాబట్టి ఇది కూడా ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. ఇన్ఫైనైట్ సెట్ లేదా అపరిమిత సమితి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ టాపిక్ ఏంటంటే పరిమిత సమితి యొక్క కార్డినల్ సంఖ్య. అంటే ఒక ఫైనైట్ సెట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఆ ఫైనైట్ సెట్ యొక్క కార్డినల్ నంబర్ అని ఒక నంబర్ ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం. ఇది కార్డినల్ సంఖ్య తెలుగులో, ఇంగ్లీష్లో కూడా కార్డినల్ నంబర్ అని పిలుస్తాం. అసలు కార్డినల్ సంఖ్య అంటే ఏంటి మరి అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ సెట్లో ఎన్ని ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ చెప్పే నంబర్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, A = PQR అని ఉంది. కార్డినల్ నంబర్ ఆఫ్ ఏని మనం ఇట్లా N ఆఫ్ A అని రాస్తాం. దీన్ని నంబర్ ఆఫ్ సెట్ A అని అనొచ్చు, లేదా కార్డినల్ నంబర్ ఆఫ్ సెట్ A అని కూడా పిలవచ్చు. సో కార్డినల్ నంబర్ ఆఫ్ A ఏమవుతుంది? 3 అవుతుంది. ఎందుకంటే 1 2 3 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అలాగన్నట్టు. నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ B అనే ఇంకో సెట్ ఇచ్చాడు. ఎక్స్ అనేది మ్యాథ్స్ అనే పదంలోని అచ్చు. ఎక్స్ ఈజ్ ఏ వొవెల్ ఇన్ ద వర్డ్ మ్యాథ్స్. ఇందులో అచ్చులు ఏమేమి ఉన్నాయి అంటే ఫస్ట్ ABCDల్లో అచ్చులు హల్లులు ఏందో తెలుసుకోవాలి. ABCDల్లో అచ్చులు ఏమేమి ఉంటాయి మనకు? A E I O U. ఈ 5 మనకు అచ్చులు లేదా వొవెల్ అని పిలుస్తాం.
సో ఇప్పుడు AEIOU అనే 5 అచ్చుల్లో ఇక్కడ ఎన్ని అచ్చులు ఉన్నాయంటే ఏ అని ఒకటే అచ్చు ఉంది కాబట్టి ఎన్ని అచ్చులు ఉన్నాయి, ఒకటే అచ్చు ఉంది కాబట్టి ఈ బి సెట్లో ఒకటే ఎలిమెంట్ ఉంటుంది. సో కార్డినల్ నంబర్ ఆఫ్ బి ఏమవుతుంది, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటి కాబట్టి ఒక ఎలిమెంట్ అలాగన్నట్టు. నెక్స్ట్ సి ఈక్వల్ టు 5 లేదా ఎంటీ సెట్. ఎంటీ సెట్లో యొక్క కార్డినల్ నంబర్ ఏమవుతుంది చెప్పండి. కార్డినల్ నంబర్ ఆఫ్ సి ఏమవుతుంది, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ కనబడుతున్నాయి మీకు, అసలు ఎలిమెంట్సే కనబడట్లేదు. సో ఎలిమెంట్స్ లేవు కాబట్టి 0 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ డి ఈక్వల్ టు 0 అనే ఎలిమెంట్ ఉన్న ఒక సెట్ ఇచ్చాడు. సో కార్డినల్ నంబర్ ఆఫ్ డి ఏమవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ ఈ అనేది ఇచ్చాడు 10 లోపు పూర్ణ వర్గ సంఖ్యలు, అంటే ప్యూర్గా స్క్వేర్ అయ్యేటివి, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయ్యేవి ఉండాలి, 10 లోపలనే ఉండాలి, 10 కంటే పెద్ద అవసరం లేదు. సో ఏమేమి ఉంటాయి, 1 to 10 నంబర్స్లో 1 అనేది 1 స్క్వేర్ అవుతుంది, 4 అనేది 2 స్క్వేర్ అవుతుంది, 9 అనేది 3 స్క్వేర్ అవుతుంది. సో ఇవి మూడే మనకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈ సెట్ ఈజ్ 3 అని రాస్తాం, లేదంటే కార్డినల్ నంబర్ ఆఫ్ ఈ ఈజ్ 3 అని కూడా చెప్తాం. సో మొత్తం మీద డెఫినేషన్ ఏంటి, కార్డినల్ నంబర్ అంటే సమితిలోని మూలకాల సంఖ్యను కార్డినల్ సంఖ్య అని పిలుస్తాం. కార్డినల్ నంబర్ ఆఫ్ ఎ సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ దట్ సెట్. అంటే ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని మూలకాలు ఉన్నాయి ఇచ్చిన సమితిలో, అది రాస్తే అది కార్డినల్ నంబర్ అవుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఎక్స్ సచ్ దట్ మ్యాథమెటిక్స్ అనే పదంలోని అక్షరం, మ్యాథమెటిక్స్ అనే పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎం, ఏ, టి, హెచ్, ఈ. ఎం ఆల్రెడీ వచ్చింది, సో డబుల్ రాయం మనం, సెట్లో ఏ ఎలిమెంట్ కూడా రిపీట్ కాదు. సో ఎం ఆల్రెడీ వచ్చింది, ఏ కూడా వచ్చింది, టీ కూడా వచ్చింది, ఐ రాలేదు కాబట్టి మళ్ళీ రాస్తున్నాం సిఎస్. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ క్యాపిటల్ ఎఫ్ సెట్ ఈజ్ 8 అన్నట్టు, ఎందుకంటే 8 మూలకాలు ఉన్నాయి కదా, 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కార్డినల్ నంబర్ ఆఫ్ ఎఫ్ ఈజ్ 8 అని రాస్తాం. సో ఇప్పుడు ఒకటి మీకు హోంవర్క్ లాగా ఇస్తాను. ఫస్ట్ ఇది చూడండి. ఇక్కడ ఏ అనే ఒక సెట్ ఇచ్చాడు, బి అనే ఇంకొక సెట్ ఇచ్చి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి అండ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి, అంటే ఏ యూనియన్ బి యొక్క కార్డినల్ సంఖ్య, ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క కార్డినల్ సంఖ్య అడుగుతున్నాడు. ఇక్కడ ఏ బీలు ఇచ్చాడు, ఏ యూనియన్ బీలు ఇవ్వలేడు కదా, అంటే ఏ యూనియన్ బీని మీరు కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం, ఏ రాస్తాం, యూనియన్ దగ్గర యూనియన్, బి దగ్గర బి సెట్ రాసి, ఇప్పుడు యూనియన్ అంటే ఏమనుకున్నాం, ఆర్టీసీ యూనియన్ లాగా కలిసి ఉండేది. సో అన్నీ కలిపేస్తే 1 2 3 4 2 3 ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి డబుల్ రాయం మనం, 5 7 రాస్తే మొత్తం 6 మూలకాలు ఉన్నాయి కాబట్టి కార్డినల్ నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి 6 అని రాస్తాం. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి కార్డినల్ సంఖ్య కూడా అడిగాడు. సో ఏ ఇంటర్సెక్షన్ బి కార్డినల్ సంఖ్యను చూడండి. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ ప్లేస్లో ఇంటర్సెక్షన్, బి ప్లేస్లో బి రాసి, ఇంటర్సెక్షన్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, కామన్ తీయడం. కామన్ తీయండి. ఈ రెండు సమితులలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మూలకాలు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, 1 లేదు, 2 ఉంది, 2 ఉంది, సో 2 రాసుకున్నాం, 3 ఉంది, 3 ఉంది, 3 రాసుకున్నాం, 4 ఉంది, 4 లేదు, 5 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, 7 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో మొత్తం మీద ఏ ఇంటర్సెక్షన్ బిలో 2 మూలకాలు మాత్రమే మనకు కామన్ వెళ్ళినాయి. సో ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని, 2 ఎలిమెంట్స్. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 2 అని రాస్తాం.
అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనే సెట్ యొక్క కార్డినల్ సంఖ్య ఏమవుతుంది? 2 అవుతుంది. ఇది ఇట్లా ఇవన్నీ లెవెల్ 1వి, ఇవి లెవెల్ 2 అని అనుకోవచ్చు. అంటే ఇట్లా డైరెక్ట్గా ఎలిమెంట్స్ ఇవ్వచ్చు, లేదంటే ఇట్లాగా సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చి అడగొచ్చు, లేదంటే ఏవైనా 2 సెట్స్ ఇచ్చి యూనియన్ ఇంటర్సెక్షన్ A-B అట్లాంటివి కూడా అడగవచ్చు. ఇప్పుడు మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే 50 పేజ్ ఉంది కదా మనకు టెక్స్ట్ బుక్లో, 50 పేజ్లో ఈ 2, 9, 10, 12, 13, 14 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అవి కంపల్సరీ బై హార్ట్ చేయాలి. అవి ఎప్పుడు అడిగినా నోటికి చెప్పేట్లు ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హోంవర్క్ ఏంటంటే ఇప్పుడు నేను చేసిన ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి లెక్క ఉంది కదా కార్డినల్ నంబర్స్. సో దాంట్లో నంబర్ ఆఫ్ ఏ ఎన్ని ఉన్నాయి? 4 ఇచ్చాడు. నంబర్ ఆఫ్ బి లేదంటే కార్డినల్ నంబర్ ఆఫ్ బి 4 ఉంది. యూనియన్ చేస్తే 6 ఎలిమెంట్స్ వచ్చాయి, అది రాశాం. ఇంటర్సెక్షన్ చేస్తే 2 వచ్చాయి, అది రాసుకున్నాం. అట్లాగే మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. అంటే 4 ఉన్నాయి కాకుండా కొన్ని ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, ఇట్లా సమానం కాకుండా ఎక్కువ తక్కువ ఉన్నాయి. అట్లాంటి నేను ఇక్కడ ఏబి తీసుకున్నాను కదా, మీరు ఇక్కడ సిడీలు, ఈఎఫ్, జిహెచ్, ఐజే అట్లా ఒక 10-15 తీసుకుంటూ కనీసం ఒక 5 అన్న తీసుకొని 5 జతలు, ఇక్కడ నేను ఏబి జత తీసుకున్నాను కదా, అట్లా కొన్ని జతల సెట్స్ తీసుకుంటూ మీరు ఏలో ఎన్ని అంటే మీరు కూడా ఏబీలు తీసుకున్నారు అనుకోండి, ఏలో ఎన్ని ఉన్నాయి, మీరు తీసుకున్న ఏలో ఎన్ని ఉన్నాయి, మీరు తీసుకున్న బీలో ఎన్ని ఉన్నాయి, యూనియన్ చేస్తే వచ్చిన సెట్లో ఎన్ని ఉన్నాయి, ఇంటర్సెక్షన్ చేస్తే వచ్చిన సెట్లో ఎన్ని ఉన్నాయి. మళ్ళీ ఇంకొక కొత్త ఎగ్జాంపుల్ తీసుకోండి, మళ్ళీ దాంట్లో ఏలో ఎన్ని ఉన్నాయి, బీలో ఎన్ని ఉన్నాయి, యూనియన్ చేస్తే వచ్చిన దాంట్లో ఎన్ని ఉన్నాయి, ఇంటర్సెక్షన్. అట్లా ఒక 5 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత ఈ టేబుల్స్లో ఉన్న నంబర్స్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్న ఈ 2 నంబర్స్కి ఒక లింక్ దొరుకుతుంది. ఆ లింక్ ఏంటో నాకు వాట్సాప్లో పెట్టండి. అదే మీకు ఒక ఫార్ములా లాగా క్రియేట్ అవుతుంది. ఈ 4 మధ్యలో ఉన్న రిలేషన్ ఏందో మీకు తెలుస్తుంది. ఇక్కడ కొన్ని పజిల్ లాగా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని సాల్వ్ చేసి పంపించండి. ఇది వీడియో పెట్టిన తర్వాత నేను హోంవర్క్ కూడా ఇస్తాను, అది కూడా సాల్వ్ చేసి పంపండి. ఓకే, సాల్వ్ చేసిన వాళ్ళకి మార్కులు వస్తాయి.